తిరుపతి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వాస్తవానికి వెంకటరమణ గారిని కాంగ్రెస్ తరపున గెలిచారు. అంతకుముందు కీలకమైనటువంటి అంటే బలిజ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తరపున సీట్ ఇవ్వడం, వెంకటరమణ గెలవటం, అక్కడ గెలిచినటువంటి వెంకటరమణ భార్య సుగుణమ్మ గారు ఇప్పుడు కీలక పాత్ర అవడం. అయితే అక్కడ బలిజ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వాలనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఆమె సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ సీటుని జనసేనకు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. జనసేనకి అక్కడ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కిరణ్ రాయలు, హరిప్రసాద్, డాక్టర్ బాబు వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాదని చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు తీసుకొచ్చి పెట్టారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. తాజాగా నిన్నటి లిస్టులో ఆయన పక్కన పెట్టారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎదురు తిరుగుతున్నారు. మొన్ననే నాగబాబు గారి దగ్గరికి వాళ్ళందరూ రావటం, అటు తెలుగుదేశం జనసేన ఒక్కటైపోయి ఇస్తే మీరు ఎవరికైనా ఇవ్వండి కానీ మాలో తిరుపతి వాళ్ళకి ఇవ్వండి కానీ బయట వాళ్ళకి ఇవ్వద్దు అంటాం, అదొక వివాదమైంది. ఇప్పుడు తాజాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు కంటతడి పెట్టారు. మిగతా చోట్ల అవసరమైతే తెలుగుదేశం వాళ్ళని జనసేనలో చేర్చి సీట్ ఇచ్చారు కదా, భీమవరం లాంటి చోట్ల ఇస్తే నేను చేస్తాను కదా, ఎందుకు ఇట్లాగా అంటూ కంటతడి పెట్టుకొచ్చారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.